హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు ఈజీగా ఇంట్లోనే సగ్గుబియ్యం సేమియా పాయసం అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే పండుగలకు ప్రసాదాలకు చాలా మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఎలా చేయాలో ఇక్కడ పూర్తిగా చూపిస్తున్నాను, స్టెప్ బై స్టెప్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. నేను బాదం, కాజు, కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ అయితే జీడిపప్పు, కాజు మంచిగా ఫ్రై చేసుకోవాలి బంగారు రంగు వచ్చే వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇలా ప్లేట్లో మొత్తం వేసుకున్న తర్వాత ఇదే కడాయిలో కిస్మిస్లు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బ్లాక్ కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇవి కూడా కాసేపు మంచిగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీ అండి. కేవలం 10-15 నిమిషాలు చేసేస్తారు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి చేసి పెడితే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వేరే ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కడాయిలో సేమియా వేసుకొని ఇది కూడా బంగారు రంగు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు కొంచెం నెయ్యి ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నాకు సరిపోతుంది, అందుకే 2 స్పూన్స్ నెయ్యితో చూపిస్తున్నానండి. తక్కువ నెయ్యితో చూపిస్తున్నాను. ఈ స్వీట్ అయితే టేస్ట్ అయితే ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఈ సేమియాను కూడా ప్లేట్లో వేసుకుందాం. చూడండి, దేవుడికి ప్రసాదం లాగా చేయొచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదే కడాయిలో. ఇప్పుడు వాటర్ మరిగించుకుంటున్నా. ఇప్పుడు 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి కొంచెం సగ్గుబియ్యం. 10 నిమిషాలలో నానినాయి మంచిగా. ఇప్పుడు ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరిగించుకోవాలండి. ఒక 80% మంచిగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని. 5 నిమిషాల్లో మంచిగా ఉడికిపోతుందండి సగ్గుబియ్యము. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. 80% ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ పాలు పోసుకుంటున్నాను, చిక్కటి పాలు. 1 గ్లాస్ పోసేసి ఇలా ఒక్కసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని మరిగించుకోవాలండి. ఇప్పుడు కాసేపు సగ్గుబియ్యం మొత్తం పూర్తిగా మంచిగా ఉడికిందండి. చూడండి, ఇందులో నేను 2 ఇలాచీలు వేసుకుంటున్నాను. ఇలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా మరిగేటప్పుడు ఇప్పుడు సేమియా వేసుకొని కలుపుకోవాలి. ఈ సేమియా వేసి కూడా కాసేపు మరిగిద్దాం. చూడండి, చిక్కబడింది కదా. ఇలా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకోవాలండి. నేనైతే రుచికి సరిపడా షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవచ్చండి. షుగర్కి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో సగ్గుబియ్యం సేమియా పాయసం. సూపర్గా ఉంటుందండి. చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీ కదండి చేయడానికి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, చాలా రుచిగా ఉంది. చివరిగా కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అంతేనండి, సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.